దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి కొత్త వివాదంలో ఇరుక్కున్నారు. అంబేద్కర్ జయంతి రోజు నీల్ జెండాలు ఎమ్మెల్యే కింద పడేయటం వివాదంగా మారింది. అంబేద్కర్ కి పూలమాల వేసి అంబేద్కర్ ఆశయాలు కొనసాగిస్తామని అంటూనే అంబేద్కర్ జెండాను ఎమ్మెల్యే కింద పడేయడంపై దళిత సంఘాలు మండిపడుతున్నాయి. అయితే వివాదం ముదరటంతో కింద ఉన్న వ్యక్తికి జెండా ఇచ్చానంటూ ఓ వీడియో రిలీజ్ చేశారు ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి. తారీఖు నాడు ముబారక్పూర్ చౌరస్తాలో అంబేద్కర్ విగ్రహ ఓపెనింగ్ కార్యక్రమానికి ముబారక్పూర్ దళితులు ఆ ప్రోగ్రాం ఇనాగ్రేషన్కు అవమానించినందుకు ఆ ప్రోగ్రాం చేస్తూ అక్కడ అంబేద్కర్కు దండేసే సమయంలో అంబేద్కర్ జెండాను పట్టుకొని ఆ జెండాలో అశోకుడు చక్రము, అంబేద్కర్ బొమ్మ ఇలాంటి అన్నీ ఉంటాయి. ఆ నీలిరంగు జెండాను తీసి కింద పడేయడం ఈ కొత్త ప్రభాకర్ రెడ్డి దుబ్బాక శాసనసభ్యులకు ఇది కరెక్ట్ అయినది కాదు. ఇమ్మీడియట్లీ మీరు ఆ అంబేద్కర్ గారికి దళిత సమాజానికి తక్షణమే క్షమాపణ చెప్పాలి. క్షమాపణ చెప్పనిచో మేము రాష్ట్ర వ్యాప్తంగా మేము ఆందోళనలు చేయాల్సి వస్తుందని చెప్పేసి ఈ ప్రభాకర్ రెడ్డిని హెచ్చరిస్తున్నాం. నీవు చేస్తున్నటువంటి పనులు నీకు అర్థమవుతున్నాయా అని అడుగుతున్నాం. రోజుకొక మాట మాట్లాడుతూ గంటకు ఏ వేషాలు వేస్తూ ఏం రాజకీయం చేస్తున్నారో మాకు అర్థం కావడం లేదు. మరి మొన్న ఇనాగ్రేషన్ వచ్చినటువంటి కొత్త ప్రభాకర్ రెడ్డి గారు మరి అంబేద్కర్ ఇనాగ్రేషన్ పిలిచినందుకు ఆయన ఏదో పెట్టుకొని మనసులో అంబేద్కర్ జెండాను పూలమాల వేసిన తర్వాత జెండా పట్టుకోమని ఇస్తే ఆ జెండా తీసి కింద పారేయడం ఈ దళిత సంఘాలు ఆయనను హెచ్చరించడం జరుగుతుంది. ఎంబడే క్షమాపణ చెప్పాలని ఈ దళిత సంఘాలు డిమాండ్ చేయడం జరుగుతుంది. క్షమాపణ చెప్పకుంటే ఈ రాష్ట్రమంతటా అల్లకల్లోలం చేస్తామని టీఆర్ఎస్ వ్యతిరేకుల ఖబర్దారాన్ని మేము హెచ్చరిస్తూ ఉన్నాం. మండు టెండర్లో మేము అంత గౌరవంతో అంబేద్కర్ గారి మీద మేము చేసి ఊరు తెల్లారి కూడా తిరిగి మాకు అంత ఇచ్చేస్తే ఎవరో పడనోళ్ళు జెండా ఇట్లా పడేసిండు, అది కింద పడిపోయింది. వాస్తవంగా నేను పైనుంచి పైన ఉంటే కిందికి జెండాలన్నీ ఒకటొకటి కిందేస్తున్నాం. దాన్ని కూడా రాజకీయం చేస్తే కరెక్ట్ కాదు. దయచేసి అట్లాంటి దాన్ని ఉంటే నేను ఉద్దేశపూర్వకంగా నేను కింద పడేసినట్టయితే నేను క్షమాపణ కూడా కోరుతున్నా. మా దళిత సంఘ నాయకులు అందరూ దాన్ని ఏదో వీడియోలలో పెట్టి వైరల్ చేస్తుంది కదా, అది కరెక్ట్ కాదు. నేను అక్కడ అట్లాంటిది ఏం చెయ్యను. ఈ చిల్లర రాజకీయాలు చేయొద్దని చెప్పి నేను అందరిని రిక్వెస్ట్ చేస్తున్నా. ఒకవేళ మీరు కనిపిస్తే నేను మీ అందరి సమక్షంలో కూడా నేను దాన్ని క్షమాపణ కూడా కోరుతున్నా. దాన్ని ఇప్పటికీ